హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై గార్డెన్. నేను మీ సుగ్న. ఈరోజు మనం మన ఫామ్లోకి వచ్చేసాము. మనం ఈరోజు లాంగ్ బర్బటి హార్వెస్ట్ చేసుకుందాం. చూసారా ఎంత లాంగ్ వచ్చాయి. ఇదండి ఇది చూడండి, దగ్గర 2 ఫీట్లు అలా ఉందండి. ఇది 2 ఫీట్స్ ఉంటాయి. చూడండి, హార్వెస్ట్ చేసుకున్నాం. ఇదండి ఫ్రెండ్స్, ఇవి కొంచెం షార్ట్ వచ్చాయి. యాక్చువల్లీ గ్రోత్ అయితే ఇదండి, ఇలా రావాలి మనకి లాంగ్ బీన్స్. ఇదండి, ఇది 2 ఫీట్ ఉంటే 1 ఫీట్ అలా అబోవ్ ఉంది. ఇవి చూడండి చిన్నగా వచ్చాయి. ఇవి మనం నెక్స్ట్ హార్వెస్ట్ చేసుకోవచ్చండి. కొంచెం లేతగా ఉన్నాయి. ఇవి ముదిరివి. వీటిని తీసేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ ముందు కాయలే 1/2 kg వరకు వచ్చాయి. ఇదండి ఫ్రెండ్స్, ఇదండి ఇలా మనకి ఇదండి పూత. మనకి ఈ విధంగా పూత వచ్చాక మనకి చిన్న పిందులు రావడం జరుగుతాయండి. ఇవ్వండి, ఆ పువ్వు రాలేక మనకి ఇలా వస్తాయండి. ఇలాగ మనకి చిన్నగా తయారయ్యి తర్వాత ఈ స్టేజ్లోకి వస్తాయండి. ఇది కూడా గ్రోత్ తక్కువ అండి, ఇంకా రావాలి గ్రోత్ అయితే. క్యారెట్స్ చూడండి ఎలా ఖరాబ్ చేసి మొత్తం. కొబ్బరి చెట్లు ఉన్నాయి కదండి, వీటి మీద ప్యారెట్స్ ఉండి మొత్తం మన పంట పాడుగొడుతున్నాయి. మనకి చూడండి ఎంత పెద్దగా వచ్చాయి. ఇది రియల్ గ్రోత్ అండి. ఇలా అయితే మన కాయలన్నీ రావాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, చూసారా ఎంత బాగా వచ్చాయి. మన పంట మనం పండించుకుంటే అంత హ్యాపీగా ఉంటుంది కదండి. ఇలా ఎక్కువ మనం చేయకపోయినా మనం కొన్ని ఈజీగా చేసుకునేవి, మిర్చి, టమాటో సీజన్లో టమాటో చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు చిన్నది తోటకూర కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇదండి మన రెడ్ తోటకూర అండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. గ్రేవీగా భలేగా ఉంటుందండి కర్రీ. ఇవి చిన్నగా ఉన్నాయి కదా, ఇలా వేసుకున్నాను సెంటర్లో. కాకపోతే ఇవి ఇలా వచ్చేసాయి మధ్యలోకి. ఇవైతే మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్కి మనకు దొరుకుతాయండి. స్నేక్స్ లాగా వచ్చాయి. ఇవి ముందు మనం నడిచే తోవలోకి వచ్చాయి కదా, మనం ముందు తీసేసుకున్నాం. తోటకూర అలానే మనకు కోకోనట్ కూడా చెట్టు అనుకుంటా ముదిరింది పండండి. వాటర్ ఉన్నాయి దీంట్లో. ఫ్రెండ్స్, ఇది మన వీడియో కనుక నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.